హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ 4కి నేను మా అందరి కోసం బొబ్బర్లతో వడలు అయితే వేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ అంటే 4కి నేను వడలు వేయటం కోసం మార్నింగ్ 9 కల్లా నేను బొబ్బర్లను అయితే వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. చూసారండి, బాగా నానింది. ఒక 8 అవర్స్ అండ్ 7 అవర్స్ సరిపోతుంది. తర్వాత మనం దాని పొట్టంతా తీసేసుకొని మిక్సీ పట్టుకుందాం. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పప్పే కదా మిక్సీలో అయితే పట్టేశానండి. అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఈ బొబ్బర్లోనే మనం మిక్సీ పట్టినప్పుడు ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మామూలుగా అయితే బొబ్బర్లని మనం మిక్సీ పట్టుకొని తర్వాత లాస్ట్ వడలు వేసుకునేటప్పుడు ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటారు చాలామంది. అలా తినడానికి కొంతమంది ఇష్టపడతారు. కానీ ఇక్కడ నేను మా పిల్లలైతే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్క ఇవన్నీ కూడా తీసేస్తారండి. వాళ్ళ నుంచి తినరు అస్సలు. నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేసినా వాళ్ళ కోసం ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మొత్తం అంతా మిక్సీ పడితే ఇంకా మనకి వాళ్ళకి తిన్నప్పుడు ఎటువంటి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ తగలకుండా ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. అందుకని నేను వాళ్ళ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలితే మీరు మామూలుగా పిండి పట్టేసుకున్న తర్వాత అన్నీ యాడ్ చాలామంది అలాగే యాడ్ చేసుకుని వేసుకుంటారు. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, శనగపప్పు కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ బొబ్బర్లతో పాటే వేరే గిన్నెలో అయితే నానబెట్టేసుకున్నానండి. తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, శనగపప్పు, మనం నానబెట్టిన శనగపప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మా వాళ్ళ కోసం అయితే నేను వేయట్లేదండి. ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు మాత్రమే వేసాను. ఇక్కడ మనకి వాళ్ళకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనకి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం వడలు అయితే దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మనకి దీంట్లో ఎంత పట్టగలిగితే అన్నీ వేసుకొని ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టి అయితే వడలను అయితే ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే లోపల మనకి మగ్గదు, బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అయితే మనకి మగ్గదు. కాబట్టి నేను ఇక్కడ మీడియం సైజులో పెట్టి అయితే వడలను అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇవి మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి అయితే చూసుకొని మనం అటు ఇటు కూడా దీన్ని స్టెప్ బై స్టెప్ తిప్పుకుంటూ ఉండాలండి. అలా వేసి వదిలేకుండా తిప్పుకొని మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మీడియం సైజులో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటే మనకి వడలు అనేది లోపల కుక్ అవుతుంది, బయట కూడా మనకి మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. చాలామంది పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ తిన్నప్పుడు ఆ వడలో ఉంటే చాలామంది ఇష్టపడతారు. కానీ మా పిల్లలకైతే అసలు ఏమీ కూడా దాంట్లో కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, పచ్చిమిర్చి అవన్నీ ఏరేస్తారండి. అందుకని నేను ఇలా వేస్తాను వడలు అయితే. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కూడా మనం అదే ఆయిల్లో మొత్తం పిండి అంతా కూడా ఇలా వేసేసుకుంటే ఫైనలీ వడలు అయితే అయిపోయినాయండి. ఆఫ్టర్నూన్ నేను స్నాక్స్ కింద అయితే మా పిల్లలకైతే ఇలా ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఖచ్చితంగా పిల్లల కోసం అయితే ఇలా ట్రై చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. నేను చేసిన ఈ వడలు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.